2 వచనాలు చదువుకుందాం. ఆరాధన కొరకై దేవుని యొక్క వాక్యంలో నుండి 2 వచనాలు చదువుకుందాం. 40వ కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మికయుంచెదరు. మరొక మాట కూడా చదువుకుందాం. కీర్తన గ్రంథం 149వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 149వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇశ్రాయేలీలు తమ్మును పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. తంబురతోనూ సితారతోనూ ఆయనను గూర్చి గానము చేయుదురుగాక. దేవుడి వాక్య భాగమును మన కొరకై ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగంలో 40వ కీర్తనలో మనం చదువుకున్న వాక్య భాగంలో దావీదు కీర్తనాకారుడు మాట్లాడుతున్న మాటలు గమనించండి. 1వ వచనం నుండి నేను చదువుతాను. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మికయుంచెదరు. దావీదు మాట్లాడుతున్న మాటలు ఏమిటి అంటే, దావీదు నాశనకరమైన గుంటలో ఉండి, జిగటగల దొంగ ఊబిలో నుండి దేవుడు తన్ను పైకెత్తినట్టుగా, తన పాదములు బండ మీద నిలిపినట్టుగా, తన్ను స్థిరపరచినట్లుగా చెప్తూ ఉన్నాడు. అందుకని అతడు చెప్తున్న మాట ఏంటంటే, తనకు స్తోత్ర రూపముగు కొత్త గీతమును దేవుడు నా నోట ఉంచాడు అంటున్నాడు. దేవునికి స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును దేవుడు దావీదు నోట ఉంచాట. అంతకు మునుపు అతని నోట ఏముంది అంటే, ప్రియులారా, పాత గీతం ఉంది. ఇక్కడ క్రొత్త గీతము, పాత గీతము గమనించండి. క్రొత్త గీతము, పాత గీతము. ఏమిటి క్రొత్త గీతము, ఏమిటా పాత గీతము? ఈ మాటలు మనం అర్థం చేసుకోవడానికి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చిన్న సన్నివేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి, అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము. అపోస్తల కార్యముల గ్రంథం అండి, 3వ అధ్యాయంలో మనము ఒక వ్యక్తిని చూస్తాం. ఆ వ్యక్తి ఎవరు అంటే, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు. రండి, అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచూ ఉండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునద ఉంచుచూ వచ్చిరి. ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఆ వ్యక్తి
పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుడు. ఆ మనుషుడు ప్రతిదినం కొంతమంది మనుషుల ద్వారా మోసుకొని పోబడుచుండెను అని వ్రాయబడింది. కొందరు అతన్ని మోసుకొని పోతున్నట్ట. ఎందుకు మోసుకొని వెళ్తున్నారు అంటే దేవాలయము యొక్క వాకిటి దగ్గర అతన్ని ఉంచడానికి, దేవాలయము యొక్క ద్వారమునొద్ద అతన్ని ఉంచడానికి. దేవాలయము ద్వారం దగ్గర అతడు ఏం చేస్తున్నాడండి? భిక్షము అడుక్కుంటున్నాడు. ఏమడుకుంటున్నాడండి? భిక్షము అడుగుచున్నాడు. పాత గీతం ఏంటంటే భిక్షము అడుక్కొనుట. అర్థమైందండి? భిక్షము అడుక్కొనుట. దేవాలయమునకు ఎక్కి వెళ్ళు వారిని, దేవాలయము నుండి దిగివచ్చు వారిని భిక్షము అడుక్కొనుటకు అతడు అక్కడ ఉంచబడెను. ఇతని యొక్క పాత స్థితి, ఇతను ఎక్కడున్నాడు? దేవాలయము ద్వారం దగ్గరే ఉన్నాడు. గమనించరా? ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే పుట్టినది మొదలుకొని అక్కడే ఉన్నాడు. ప్రతిరోజు కొందరు మనుషులు అతన్ని దేవాలయం దగ్గరికి మోసుకొని వస్తున్నారు. ప్రతిరోజు దేవాలయము ద్వారం దగ్గర పెడుతున్నారు. ఇతను ఏం చేస్తున్నాడు అంటే దేవాలయమునకు వచ్చుచూ పోవుచూ ఉండువారిని ఏం చేస్తున్నారంట? భిక్షము అడుక్కుంటూ ఉన్నారు. మరి దేవుని బిడ్డలారా, ఇది చాలా గొప్ప సంగతి. మనం మునుపు ఇలాగే ఉన్నాం. ఇప్పుడు చాలామంది కూడా ఇలాగే ఉన్నారు. ఎలాగో ఉన్నారు అంటే పాత గీతమే పాడుతూ ఉన్నారు. ఏమిటా పాత గీతము అంటే దేవాలయము ద్వారం దగ్గరుండి, దేవాలయము సన్నిధిలో ఉండి, దేవుని పాదాల దగ్గర ఉండి కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? భిక్షము అడుగుకుంటున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? మరలా చూద్దాం. ఎవరిని అడుగుతున్నాడండి? పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచు ఉండగా, వారు దేవాలయమునకు ఏం చేస్తున్నారండి? ఎక్కి వెళ్ళుచు ఉన్నాడు. దేవాలయమునకు ఎక్కి వెళుతున్నారు. దేవాలయములో నుండి దిగి వస్తూ ఉన్నారు. గమనించండి, దేవాలయమునకు ఎక్కి వెళుతున్నారు, దేవాలయము నుండి దిగి వచ్చుతున్నారు. ఎవరు వీరు? దేవుని యొద్దకు వెళ్ళువారు. ఎవరు వాళ్ళు? రండి దేవుని వాక్యంలో నుంచి చూద్దాం. ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయము అమ్మా దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. విన్నరా? ఆకాశము దేవుని సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. గమనించండి, ఆకాశానికి ఎక్కుచున్నారు, ఆకాశము నుండి దిగుచున్నారు. ఎవరు వీళ్ళు చెప్పండి? ఎవరు వీళ్ళు? అక్కడే రాసింది. బైబిల్ గనక చూస్తే అర్థమైద్ది. ఏమండి? ఆకాశమునకు ఎక్కుచున్నారు, ఆకాశము నుండి దిగుచున్నారు. ఎవరు వాళ్ళు? దేవుని దూతలు. ఏమండి? దేవుని వాక్యం వింటూ ఉంటే, బైబిల్ చూస్తూ ఉంటే చెప్పేదేంటో అర్థమైద్ది. ఏమండి? చదివేదేంటో కూడా అర్థమైద్ది. కాబట్టి గమనించండి, ఆ యాకోబుకు కలలో ఒక నిచ్చెన కనబడింది. ఆ నిచ్చెన ఆకాశమునకు ఒక కొన ఉంది, భూమి మీద ఒక్కనుంది. ఒక కొన అంటే ఒక అంచు ఆకాశంలో ఉంది, ఒక అంచు భూమి మీద ఉంది. అయితే దేవుని దూతలట ఆకాశమునకు ఎగుతున్నారట, ఆకాశము నుండి దిగుతున్నారట. ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఎవరు వాళ్ళు? దేవుని దూతలు, ద ఏంజెల్స్ అంటారు. ఎక్కుచున్న వారిని, దిగుచున్న వారిని. ఇప్పుడు చూడండి, మనం చదువుకున్న అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో
ఈ కుంటివాడైన మనుషులు ఎప్పటి నుంచి కుంటాడు? పుట్టినది మొదలుకొని. ఎంత కుంటాడు అంటే దేవాలయం ద్వారం దగ్గరకు వస్తాడు, కానీ దేవాలయం లోనికి రాలేని కుంటివాడు, దేవుని దగ్గరికి రాలేని కుంటివాడు. దేవుని వాకిటి దాకా వస్తాడు. అక్కడి దాకా ఎందుకు వస్తా అంటే అడుక్కోవడానికి వస్తాడు. నిజమే ప్రియులారా, మనలో చాలామంది ఇంకా అడుక్కునే వారంగా ఉన్నాం. ఏం అడుక్కుంటున్నారు? అయ్యా ధర్మం చేయండి, బాబు ధర్మం చేయండి, అయ్యా సాయం చేయండి, బాబు సాయం చేయండి. ఇది పాత పాట. ఎవరిని అడుగుతున్నారు అంటే దేవాలయమునకు ఎక్కివారిని దిగువారిని. ఏమండి వాళ్ళు ఎవరు అంటే దేవుని దూతలు. నిజమే ప్రియులారా, దేవుని దూతలను అడుగుతున్నారు. ఏమండి నిజం. గడిచిన కాలంలో నేను కూడా ఎటువంటి వాడిని అంటే ప్రతి చెట్టునో బతిలాడేవాడిని, ప్రతి పుట్టనో బతిలాడేవాడిని. ఏమండి రాయికి మొక్కి, ఏమండి చెట్టుకు మొక్కి అడిగేవాడిని. ఏం అడిగేవాడిని? నాకు సాయమో చేయుమనేవాడిని. ప్రతి ఆకారానికి ప్రతి ఒక్కరిని ఏమండి ఏమండి అడిగేవాడిని. నిజమే ప్రియులారా, ఎంతమంది వాళ్ళు అంటే దానికి ఒక లెక్క ఉంది, 33.5 కోట్లు అంట. ఏమండి దేవుని దూతలు లెక్కకు మించి ఉన్నారు. ఏమండి వాళ్ళందరూ వస్తున్నారు పోతున్నారు, దేవుడి దగ్గర నుంచి వస్తున్నారు పోతున్నారు. ఇప్పుడు ఒక ప్రశ్న, వాళ్ళు దేవుని దగ్గర నుంచి ఎందుకు వస్తున్నారు, ఎందుకు పోతున్నారు? ఏమండి దేవుని దగ్గర నుంచి ఎందుకు వస్తున్నారు, ఎందుకు పోతున్నారు? కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది, 34వ కీర్తనలో, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలియుండి వారిని రక్షించును. ఏమండి నిజమే. ఇంకా చాలా చెప్పుకోవచ్చు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, గిద్యోను బాధతో ఉన్నప్పుడు గిద్యోను దగ్గరికి ఎవరు వచ్చారండి? దేవుని దూత వచ్చారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎవరు వచ్చారు? దేవుని దూత వచ్చారు. నిజమే ప్రియులారా, మరియమ్మ దేవాలయంలో ఉన్నప్పుడు మరియమ్మ దగ్గరికి ఎవరు వచ్చారండి? దేవుని దూత వచ్చారు. యోసేపు దగ్గరికి ఎవరు వచ్చారు చెప్పండి? దేవుని దూత వచ్చారు. ఏమండి జకరియా దగ్గరికి ఎవరు వచ్చారండి? దేవుని దూత వచ్చారు. వీళ్ళు ఎందుకు వచ్చారు? వారి ప్రార్థనకు జవాబు చెప్పటానికి వచ్చారు. వాళ్ళకి దేవుడు చెప్పమన్న మాట చెప్పటానికి వచ్చారు. కానీ సహాయం ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. కానీ ఈ కుంటివాడు ఎవరిని అడుగుతున్నారండి? వచ్చే పోయే వాళ్ళని అడుగుతున్నాడు. నిజమే ప్రియులరా, ఇది చాలా దౌర్భాగ్యం. అందుకే దీన్ని పాత పాట అన్నారు. ఏమండి చాలామంది ఆరాధన చేసినప్పుడు ఏమంటారంటే, ఆరాధన చేసినప్పుడు ఏం చేస్తారంటే, యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను ఆమేన్ అంటారు. ఇది పాత పాట, కొత్త పాట. ఏమండి ఆరాధనలో ఏమండి అర్థం కలిగినదిగా ఉండాలి. ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అంటే ఏంటి? ఇప్పుడు మనం వాక్యంలో విందాం. ప్రియులరా, ఈ కుంటివాడైన మనుషుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? వచ్చే పోయే వారిని భిక్షం అడుగుతున్నాడు. ఇప్పుడు జరిగింది ఏంటంటే 3వ వచనం, పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోయినప్పుడు వాడు భిక్షమడిగెను. ఎవరిని అడిగాడు చెప్పండి? పేతురును యోహానును. వాడు దేవాలయంలోనికి ఎక్కి వెళుతూ ఉండగా వాళ్ళని ఏమడిగాడంట? భిక్షము అడిగాడట. ఇప్పుడు పేతురు యోహాను ఏం చేశాడంటే, ఏమండి పేతురును యోహానును వానిని తేరిచూచి మాతొచ్చు చూడు మరిది. అప్పుడు వాడేం చేశాడు? ఏమండి వారి యొద్ద ఏమైనా దొరుకునేమోనని, ఏమండి వారిని దొరుకునేమోనని వారి మీద లక్ష్యం ఉంచెను. ఈరోజు ఎవరి మీద లక్ష్యం ఉంచుతున్నారు చెప్పండి? ఏమండి ఎవరి మీద లక్ష్యం ఉంచుతున్నారు? ఏమండి వాక్యంలో ఉంది, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట
మేలు అని వాక్యంలో ఉంది. వీడేం చేస్తున్నాడు? ఏమండి, వారి యొద్ద ఏమైనా దొరుకునేమో అని వారి మీద లక్ష్యం ఉంచారట. అయితే వాళ్ళు ఏమన్నారు? 6వ వచనం, అంతటా పేతురు, వెండి బంగారాలు మా యొద్ద లేవు గాని మాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నాము. నజరేయుడైన యేసు నామమున నీవు లేచి నడువుమని చెప్పాను. ఏం చెప్పారండి? మా దగ్గర బంగారం లేదు, వెండి లేదు, డబ్బులు లేవు. ఎందుకంటే నీకు కావాల్సిందేంటి? ఈరోజు ఏమండి మనం అడిగేది ఏంటి చెప్పండి? ధనం కావాలి, ఏమండి బలగం కావాలి, సహాయం కావాలి, ఏమండి మన కోరికలు అయ్యే. అందుకని ఏం చేస్తారు చెప్పండి? నిలువు దోపిడీ ఇచ్చి అడుగుతారు, నన్ను గొప్పోడిని చేయి, కోటీశ్వరుని చేయి. ఏమండి ఏమండి ₹1 కానుకేసి మనం అడిగేది ఏంటంటే నన్ను కోటీశ్వరుని చేయి. మానవుడి కోరిక అతి గొప్పది, మానవుడి కోరిక అతి గొప్పది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇది పాత పాట, ఇది అడిగే పాట, అడగటం మాత్రమే. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇది కొత్త పాట కాదు. కొత్త పాట ఏంటి? అయితే చూడండి 7వ వచనం, వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందెను. ఎలా పొందింది ఇది? యేసు నామమున నీవు లేచి నడవమనగానే. ఏమండి, అప్పటిదాకా ఎవరినో అడిగాడు, ఎవరినో బ్రతిమలాడాడు, ఎవరి వైపో చూశాడు. కానీ అతనికి ఏం దొరికిందండి? యేసు నామము దొరికింది. ఎవరిచ్చారు? దేవుని దాసులో ఇచ్చారు. దేవుని దాసులు యేసు నామము వారికి ఇచ్చినప్పటికీ ఏమండి, డబ్బు వల్ల వాడు మేలు పొందాడా? పుట్టినది మొదలుకొని దేవాలయపు వాకిటి దగ్గర కూర్చున్న వాడికి ఏమండి ప్రతిరోజు అడుక్కుంటున్నాడు, చాలా డబ్బు సంపాదిస్తున్నాడు. ప్రతిరోజు వాడు అడుక్కుంటున్నాడు, ఎన్నో వస్తువులు కూడా సంపాదించుకొని ఉంటాడు. కానీ ఎంత సంపాదించినా వాడు ఏమైపోయాడు చెప్పండి? కుంటోడే. బాగుపడ్డా? లేదు. లేచాడా? లేదు. నడిచాడా? లేదు. నిజమే ప్రియులారా, ఎంత ధనము, ఎంత ఆస్తి, ఇది ఎంతున్నా కానీ ఒక మనిషి ఆత్మకు సంతోషమో లేదు. అందుకనే సొలొమోను సామెతల గ్రంథంలో రాస్తాడు, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే ఏం లేకుండా చెప్పండి? నెమ్మది లేకుండా. మానవుడు నెమ్మది లేని స్థితిలో ఉన్నాడు. నెమ్మది ఎందుకు లేదు? ఏమండి, మనిషికి నెమ్మది ఎందుకు లేదు? మనిషి పాపి. తాను చేసిన పాపాన్ని బట్టి, తాను చేసిన మోసాన్ని బట్టి, తాను చేసిన కపటాన్ని బట్టి మనిషికి భయం. మానవుడికి భయం ఎక్కడి నుంచి వస్తుందండి? పాపమును బట్టి వస్తుంది. తప్పు చేసిన వాడు భయపడతాడు కదండి, తప్పు చేసిన వాడు భయపడతాడు. అందుకే మానవుడికి నెమ్మది లేని స్థితి ఎందుకు వచ్చిందంటే పాపం వలన వచ్చింది. ఈ బాధ, ఈ నెమ్మది లేని స్థితి తీసివేయాలి అంటే అది డబ్బు వలన కలిగింది కాదు. కొందరైతే ఏం చేస్తారంటే తమ సంపాదించిన దాంట్లో, ఎలా సంపాదించింది? పాపంగా సంపాదించిన దాంట్లో కొంత మూట గట్టి తీసుకెళ్ళి ఉండిలో వేసి వస్తారు. వారికి నెమ్మది వచ్చిందా? రెండవది, వారి పాపం పోయిందా? లేదు కదండి. ఎందుకంటే వారు ఇంత తీసుకొచ్చేసినా మరి ఇంకెంతో పాపం చేసి సంపాదిస్తారు. కానీ పాపం పోవాలి అంటే ఏం కావాలి? ప్రాయశ్చిత్తం జరగాలి. అందుకనే దేవుని వాక్యంలో 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు దేవుడు తన కుమారుని పంపెను అని చదువుతున్నాం. కాబట్టి యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అండి? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను. కానీ పాపి అయిన మనిషిని, పాపమును తీసివేయడానికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు.
అందుకనే యేసు నామము అతనికి దొరకగానే వాళ్ళు ఏమన్నారండి? వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇస్తున్నాము, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నీవు లేచి నడవమనగానే ఏమండి వాడు ఏం చేశాడట? వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందెను. బలహీనత నుండి బలమునొచ్చి దేవుడు, బలపరిచే దేవుడు. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చదివితే, నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. నిజమే, బలహీనతల నుంచి బలమిచ్చేది ఎవరు చెప్పండి? యేసు క్రీస్తు. ఎందుకని? పాపం వలన మనం బలహీనం అయిపోయాం, పాపం వలన మనం భయస్థులం అయిపోయాం, పాపం వలన నెమ్మది లేని వారం అయిపోయాం, పాపం వలన దేవుడు దగ్గరికి రాలేని కుంటివారము బలహీనం అయిపోయాం. అయితే యేసు క్రీస్తు మన పాపములకు ప్రాయశ్చిత్తం కావడానికి ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకు సిలువలో ప్రాయశ్చిత్తం చేశారు గనక ఏమండి, మన అతిక్రమ క్రియల కొరకై ఆయన గాయపరచబడ్డాడు, మన దోషాల కొరకై నలగొట్టబడ్డాడు, మన పాపపు శిక్ష ఆయన మీద పడింది. ఆయన వలన, ఆయన పొందిన సిలువ మరణం వలన మనము పాపము నుండి విడిపించబడి రక్షింపబడ్డాం, బలహీనత నుండి విడిపించబడి బలపరచబడ్డాం. వాడు ఏం చేశాడండి? వాడు దిగ్గున లేచి, ఏమండి ఎప్పటి నుంచో సంపాదిస్తున్నాడు, ఏమండి అడుక్కొని సంపాదిస్తున్నాడు. కానీ ఎంత సంపాదించినా అతనికి ఏమి లేదు చెప్పండి? లేచే స్థితి రాలేదు, బలము పొందే స్థితి రాలేదు. కానీ ఎప్పుడైతే యేసు నామమున వాణ్ణి లెమ్మనగానే యేసునందు విశ్వాసం ఉంచిన అతడు లేచి నిలిచెను. నిలిచి ఏం చేస్తాడండి? నడుస్తున్నాడు. ఇప్పుడు ఏమ్మా ఏం చేస్తున్నాడు? నడుస్తున్నాడు. ఇప్పుడు లేచి నిలిచి ఏం చేస్తున్నాడు చెప్పండి? నడుస్తున్నాడు. నడుచుతూ ఇంకా ఏం చేస్తున్నాడట? గంతులు వేస్తున్నాడు. నిజమే ప్రియులారా, ఇది దేని వలన సాధ్యమైంది? దేవుని వలన సాధ్యమైంది. నిజమే ప్రియులారా. అందుకనే 40వ కీర్తనలో మనం చదివాం, ఆయన అనగా దేవుడు ఏం చేశాడండి? జగటగల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి పైకెత్తి నా పాదములను ఏం చేశాడంట? బండ మీద నిలిపి స్థిరపరచను. బండ అనగా 2వ కొరింథీ పత్రికలో, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఏమండి మనం చదువుతాం 4వ వచనంలో, ఆ బండ ఎవరంట? క్రీస్తే. క్రీస్తు అనే బండ మీద నిలబడ్డాడు. ఆ బండ మీద నిలిపి స్థిరపరిచినందున అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? గంతులు వేస్తూ ఏం చేస్తున్నాడు? వాకిటి దగ్గర నుంచి ఇంటికి వెళ్ళాడా? ఏమండి వాకిటి దగ్గర నుంచి ఇంటికి వెళ్ళాడా? లేదు, వాడు దేవాలయములోనికి వెళ్ళెను. ఏం చేశాడండి? వాడు దేవాలయములోనికి వెళ్ళెను. దేవాలయంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? అయ్యా మీరు చాలా మంది ఉండారు, నాకు తలాఖా సాయం చేయండి, నా పిల్లలకు సాయం చేయండి, నా కుటుంబానికి సాయం చేయండి అని అడుగుతున్నాడండి. చెప్పండి, వాక్యం అలాగుందా? మళ్ళా చదువుతాను. వాడు దిగ్గున లేచి 8వ వచనం, నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయచ్చు దేవునిని స్తుతించుచు. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇంతకు ముందు పాత పాట భిక్షమడుగుకుండెను. ఏం చేస్తున్నాడు చెప్పండి? భిక్షమడుగుకుండెను. ఏమండి అడుక్కుంటున్నాడు, భిక్షమడుక్కుంటున్నాడు. నిజమే, ఇది మన యొక్క జీవితంలో, మానవుని జీవితంలో మొట్టమొదట అతడు అవలంబించు కార్యం. ఏమండి గుళ్ళోకి వెళ్ళి దేవుణ్ణి అడుగుతానే ఉంటాం. ఏమండి గుళ్ళోకి వెళ్ళి దేవుణ్ణి అడుగుతానే ఉంటాం. మాకు డబ్బులు ఇయ్యయ్యా, మాకు ఇల్లు ఇయ్యయ్యా, మాకు వాకిళ్ళు ఇయ్యయ్యా, అది అయ్యా ఇది అయ్యా అని అడుగుతూనే ఉంటాం. కానీ క్రీస్తు దగ్గరికి వచ్చిన వారికి కలిగే గొప్ప కొత్త గీతం ఏంటంటే, వారు అడగడం కాదు, స్తుతిస్తారు.
ఎందుకు చెప్పండి? వారి పాపము క్షమించబడింది కాబట్టి కదండి. వారి పాపము క్షమించబడింది కాబట్టి. ఏమండి, వాక్యంలో ఉంది, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లోండి లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షణ పొందెదవు. వాక్యంలో ఉంది, రక్షణ పొందెదవు. రక్షింపబడ్డవారు ఏం చేస్తారండి? అడుక్కోరు. ఏమండి, దీనికి ఉదాహరణ ఒక మాట చెప్తా. ఏమండి, పొరుగోళ్ళు అయితే మన దగ్గరకు వచ్చి, అయ్యగారు మాకు డబ్బులు లేవు, అప్పన్నా ఇవ్వండి, మాకు డబ్బులు లేవు, సాయం అన్నా చేయండి అని అడుగుతారు. ఏమండి, ఉదాహరణ, ఒకవేళ కొడుకైతే, కన్న కొడుకైతే ఏం చేస్తాడు? దగ్గరకు వచ్చి, నాన్న ఏమనుకోకుండా అప్పు ఇయ్యి, ఏమనుకోకుండా మళ్ళీ ఇస్తాను అంటాడా అండి? అనడు. మరి ఏం చేస్తాడు? డబ్బులుటి లేదా జేబులోజే తీసుకెళ్తాడు. ఏమిటది చెప్పండి? అధికారం. యోహాను సువార్త 1వ అధ్యాయం ఏం చెప్తుందండి? తన్నెందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమో ఇచ్చాడు. కాబట్టి దేవుని పిల్లలమయ్యాము కాబట్టి ఇప్పుడు దేవుడు మనల్ని పాపం నుండి క్షమించి తన కుమారులయ్యే అధికారం ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు కొత్త పాట పాడుతున్నాడు. ఏం పాట పాడుతున్నాడండి? ఇప్పుడు దాకా అడుక్కున్నవాడు, ఇప్పుడు దాకా బతిలాడినవాడు, అడుక్కునేవాళ్ళు ఏం చేస్తారు తెలుసండి? అయ్యా 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 ఏడుస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏడుపు లేదు, ఇప్పుడు దుఃఖం లేదు, ఇప్పుడు కన్నీరు లేదు. ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రభువును స్తుతిస్తున్నాడు. ఏమని? ప్రభువా నా పాపం క్షమించావు, ప్రభువా నా కుంటితనం తీసివేశావు, ప్రభువా నా నడవలేని స్థితిని తీసివేశావు, ఇప్పుడు నేను గంతులు వేస్తూ నీ మందిరంలోనికి వచ్చాను, నీకు స్తోత్రము అని చెప్పునని దేవునిని స్తుతిస్తున్నాడు. ఎక్కడ స్తుతిస్తున్నాడండి? దేవుని మందిరములో. ఏమండి, ఎక్కడ స్తుతిస్తున్నాడు? ఇప్పుడు చదవండి, 149వ కీర్తనల గ్రంథం 149వ కీర్తన. 149వ కీర్తనలో మనం ఏం చదువుతాము? మొదటి వచనం. 149వ కీర్తన మొదటి వచనం, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. విన్నారా? ఏం చేయాలంట? యెహోవాకు ఏం పాడాలి? కొత్త కీర్తన పాడాలి. ఏమండి, కొత్త కీర్తన పాడాలి. ఆరాధన అంటే ప్రార్థన కాదు. ఏం చెప్పండి? ఆరాధన అంటే ప్రార్థన కాదు. ఎందుకంటే ఆరాధించువారు పాపముల నుండి క్షమించబడ్డవారు, క్రీస్తు రక్తములో కడుగబడిన వారు ఆయన్ని ఆరాధిస్తారు. కాబట్టి ఇంకా నీవు అడగాల్సిన పని లేదు కదండి. చాలాసార్లు నేను చెప్తూ ఉంటా, మీరు అడిగింది అడక్కముందే పొంది ఉన్నామని విశ్వాసంతో ప్రార్థన చేయండి అన్నారు. అలాగే మత్తయి సువార్త 5, 6 అధ్యాయాల్లో యేసు ప్రభువు వారు చెప్పిన మాట ఏంటంటే, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామని చింతపడకండి, ఇది మీకు కావలసినదని మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఆయన నీకు అన్నీ ఇస్తాడు. ఆయన నీకు ఏం చేస్తాడండి? అన్నీ ఇస్తాడు. ఏది కొరత లేకుండా ఇస్తాడు. ఈ లోక సంబంధమైన తండ్రి బిడ్డకు అవసరమైంది ఏదో ఈడ ఇస్తాడు. ఏమండి, బిడ్డ కోసం ఏమండి అన్నీ సమకూరుస్తాడు. అలాగైతే పరలోకపు తండ్రి సమకూర్చుడా? సమకూరుస్తాడు. అయితే ఆయన కోరేది ఏంటంటే ఆయనను మనము ఏం చేయాలా? స్తుతించాలి. అదే కొత్త కీర్తన. ఏమండి, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును ఆయన నా నోట ఉంచాడు. కొత్త గీతము. దేవుని బిడ్డలారా, ప్రభువును ఆరాధించడానికి మన జీవితాల్లో మనకు కావాల్సింది ఏంటండి? క్రొత్త గీతము. కాబట్టి ఇటు అనుభవంలోనికి మనము రావాలి. మనము ప్రభువును ఆరాధించుట కొరకై మనము సిద్ధపడాలి. అట్టి కృప వాక్యం విన్న మనకందరికీ ప్రభువు అనుగ్రహించునుగాక. దేవుడు తన మాటలను ఆశీర్వదించునుగాక.
ఆమేన్.